మీ గురించి చాలా విన్నాం. కొన్ని వేల మందికి మీరు పెయిన్ రిలీఫ్ కల్పించారు. అంటే చాలా వింటున్నాం కూడా. ఈ మధ్య కాలంలో ఎక్కువగా మీ పేరు వినిపిస్తుంది. ఇక్కడికొస్తే ఏదైనా మ్యాజిక్ చేస్తారా మీరు? అదే ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే, మోకాలు నొప్పి అనగానే అది పెద్ద జబ్బు. హ్మ్. ఇది ఇంకా జబ్బు తప్పదు. ఇంక పెద్ద పెద్ద ట్రీట్మెంట్లు తీసుకోవాలన్న అపోహ అందరికి ఉంటుంది. అండ్ ఇంకోటి ఇంజెక్షన్ అనగానే ఇదేదో మ్యాజిక్. హ్మ్. టక్కన అట్లా ధడమని మొత్తం చేంజ్ అయిపోయి ఇంక నేను అస్సలు నడవలేని వాడిని పరిగెత్తడము, అస్సలు పని చేయలేని హౌస్ వైఫ్ మొత్తం ఇంటి పని అని చేస్తాను కూడా చాలా తప్పది. అపోహ ఏంటంటే మోకాలు నొప్పి రావడము అన్నది జబ్బు కాదు. మోకాలు నొప్పి అన్నది మనము డైలీ చేసే యాక్టివిటీస్ వల్ల వచ్చే ఒక మార్పు అంతే. సో ఆ డైలీ యాక్టివిటీస్ వల్ల వచ్చే మార్పు కాబట్టి ట్రీట్మెంట్ కంటే ట్రీట్మెంట్ లేకుండా ముందే జాగ్రత్త కూడా పడవచ్చు. హ్మ్. కానీ ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడు ఏదైతే కండిషన్ వల్ల మనం బాధపడుతుంటామో ఆ బాధపడుతున్నది మన చేతుల్లోనే ఉండి కంట్రోల్ చేసుకోగలిగితే హ్మ్. అది రానికుండా కూడా చూసుకోవచ్చు. సో ఈ మోకాలు నొప్పి అన్నది జనరల్గా ఎందుకు వస్తుంది? డే టు డే లైఫ్. డే టు డే లైఫ్లో ఏ వయసులో వాళ్ళకి వస్తుంది? ఏజ్ నెమ్మదిగా ఎక్కువ అవుతుంటుంది. ఇప్పుడు 20-25 నొప్పి రాదు, 35 రాదు, 35 నుంచి లైట్గా స్టార్ట్ అంటే అవ్వచ్చు. 20, 25 ఆ ఏజ్‌లో ఒబేసిటీ ఉన్నా కూడా మోకాళ్ళ నొప్పులొస్తాయి తక్కువ, కదా? చాలా తక్కువ, హ్మ్. చాలా తక్కువ.